థ్యాంక్ యూ హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు ఎక్కడికి వచ్చింది ఈ రోజు? అంటే ఈ పేరు వింటే గుండెల్లో ఎంత హడలు ఉంటుందో మనసులో అంత ప్రేమ కూడా నిండిపోద్ది. అలాంటి ఏరియాకి వచ్చాం, అనంతపూర్. అనంతపూర్ ఆడవాళ్ళు అడిగారు అనంటే చెప్పినారు అని అర్థం. అలాంటిది ఆడడానికి వచ్చినారంటే ఆల్రెడీ గెలిచిపోయారని అర్థం. ఈ ఆడవాళ్ళు భయానికే చెమటలు పట్టిస్తారు, వాటిని పారిపోయేలాగా కూడా చేస్తారు. ఏది ఏమైనా ఈ రోజు మాత్రం చరిత్ర సృష్టిస్తారు, చరిత్రలో నిలిచిపోతారు మా అనంతపూర్ లేడీస్. ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. క్రేజీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, నీకు గత జన్మ ఉంటే ఆ గత జన్మలో నువ్వు ఏమై ఉండొచ్చు, ఎందుకు అలా అయి ఉండొచ్చు? నేను గత జన్మలో పాము ఉండేదాన్ని. పాము? ఎందుకంటే ఒకసారి పగబట్టినాక ఇంకా వదలరు. అందుకే దేవుడిని అనంతపురం తీసుకొచ్చాడు. చాలు, నాలుగు ఎండిపోతుంది. నేను మహానటి సావిత్రిని అయి ఉండాలనుకుంటాను. ఎందుకంటే మా ఆయన రోజు నటిస్తున్నాను అంటున్నారు. అదే మహానటి గారికి ఒక స్టైల్ ఉంటది. ఆవిడ ఇట్లా 10 మంది చుట్టూ వెళ్తున్నప్పుడు మహానటి బీజిఎం వస్తున్నప్పుడు ఇలా ఒక స్టైల్ గా హుందాతనం ఉంటది. ఎప్పుడు చెప్పొచ్చు మీ ఆయన కరెక్ట్ అంటున్నాడు. నేనే కనుక గత జన్మలో అయితే బటర్ఫ్లై అయి ఉండేదాన్ని సార్. బటర్ఫ్లై ఎందుకమ్మా? రంగులు చీరలు కట్టుకుంటాను. నేను ఒక షాప్ కి ఓనర్ ని సార్. మా ఆడవాళ్ళు మీ షాప్ కి వస్తే ఎంత డిస్కౌంట్ ఇస్తావు? 50% సార్. నాకు తెలుసు 100 రూపాయల చీర 200 చెప్పి 50% ఇస్తారు మీరు. ఇదిగో నేను అడుగుతున్నా మా ఆడవాళ్ళు, మా ఈ ఎపిసోడ్ లో ఉన్న వాళ్ళ దగ్గర 80% డిస్కౌంట్. 80% రా సార్, 50% అయితే ఓకే సార్. అయితే నేను ఎడిట్ చేస్తా, టీవీలో రాకుండా ఎడిట్ చేస్తా. ఇది మొత్తం ఎడిటింగ్ లో పోతుంది. నువ్వు చెప్పు, 80% ఇది ప్రమోషన్ ఉండమంటావా? సార్ మీరు వస్తే 80% ఇస్తా సార్. మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళండి. ఓకే సార్, రండి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హాయ్ రవి అన్న. హాయ్ అమ్మా. ఐఎమ్ చరిత, అసిస్టెంట్ ప్రొఫెసర్. అన్న ఫస్ట్ మా అమ్మకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి, ఎందుకంటే తను మీకు చాలా పెద్ద ఫ్యాన్. తన కోసం ఇక్కడికి వచ్చాను. అమ్మగారి పెళ్లి రోజు అయ్యవాలా? yes. అమ్మగారికి మీ నాన్నగారికి పెళ్లి రోజు కూడా కదా? అంటే నాన్నగారు అని చెప్పట్లేదు, ఉట్టి అమ్మగారికి అని చెప్తున్నారు. తనకు చాలా మీరంటే చాలా ఇష్టం అన్నమాట. రోజు ఈ ప్రోగ్రామ్ చూస్తూనే ఉంటుంది, నాకు చెప్తుంది ఇది చూడు అని చెప్పి. అమ్మగారు రెగ్యులర్ గా నా షో చూస్తున్నారు కాబట్టి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. నాన్నగారు నేను మీకు చెప్పట్లేదు. అమ్మగారు మీకే పెళ్లి రోజు శుభాకాంక్షలు. నేను ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడు వచ్చిన పాయింట్ కి మీరు అడిగినది పూర్వజన్మలో అన్నారు కదా. సో నేనైతే కుక్కగానే పుట్టింటా. మా ఇంట్లో కుక్క ఉంది. సో దాని క్వాలిటీస్ నా క్వాలిటీస్ ఒక్కటే ఉంటాయి అన్నమాట. ఉంటారు. నేను గత జన్మలో రామచిలుక అని పుట్టాను సార్. ఎందుకమ్మా? ఆకాశంలో ఎగరొచ్చు సార్, హ్యాపీగా ఉంటుంది. బటన్స్ ఏమి ఉండకుండా హ్యాపీగా యూనివర్స్ ని హ్యాపీ ఫీల్ కావచ్చు సార్. వద్దు సార్, మనం స్వతంత్రంగా వెళ్ళొచ్చు సార్ రెక్కలతోటి. మనం ఇష్టంగా ఎక్కడికి కావాలన్నా పోవచ్చు అనమాట. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇవాళ రేపు ఆ పక్షులు అంతరించిపోతున్నాయమ్మా సార్. అంతరించిపోకుండా మనం కాపాడాలి సార్. మనం కాపాడాలి. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. Congratulations. Yes, drama అయి ఉండొచ్చు. ఎందుకంటే లేడీస్ నిజంగా లాస్ట్ జన్మలో పాము అంటే నమ్ముతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డేంజర్ వెపన్ ఒకటి ఉంటుంది. మీరు నాలుకతో ఫైట్ చేస్తారమ్మా, నాలుకతో కసకసా కోసేస్తారు. వెరీ గుడ్ అమ్మా, కంగ్రాచులేషన్స్. 3వ కప్పు నాకు గ్రాండ్ వెల్కమ్. అంటే పేపర్ మీద కటింగ్, సూర్యుడు కటింగ్, దాని తర్వాత మధ్యలో నా బొమ్మ ఇట్లా అని ఆ బాగుండే. ఎవరు చేశారు? ముగ్గురు కలిసి ఇన్నే పండ్లు తీసుకొచ్చిర్రా. థ్యాంక్ యూ సో మచ్.
మా మేడం నుంచి అక్కడ వరకు మీదొక టీము, ఆ మేడం నుంచి ఈ మేడం వరకు మీదొక టీము, ఈ టీం వర్సెస్ ఈ టీము. ఇక్కడ నుంచి ఇద్దరు వస్తారు, నేను ఒక గేమ్ ఆడిస్తా, వీళ్ళకి పాయింట్ వచ్చిందంటే వీళ్ళు, వీళ్ళకి పాయింట్ వచ్చిందంటే వీళ్ళు. సో టోటల్ గా ఇక్కడ నుంచి 6 వస్తారు, ఇక్కడ నుంచి 6 వస్తారు. ఒక గేమ్ ఆడతాం, ఎవరికైతే ఎక్కువ పాయింట్ వస్తే వాళ్ళు విన్నర్స్. సో ఇక్కడ నుంచి తెలివి మంతులు ఎవరు? నాకు తెలిసి బ్లాక్ రెడ్, మీరు రండి అన్న. నన్ను వచ్చే నేమ్ సహస్ర. సహస్ర, ఏం చేస్తున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. వెరీ గుడ్ నాన్న. కావ్య సుధా అండి. కావ్య సుధా, ఏం చేస్తుంటమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ ఇద్దరిని ఎందుకు పిలిచాను అని అంటే, మీ ఇద్దరు కొంచెం క్రియేటివ్ గా ఈ గేమ్ ని రసవత్తరంగా ముందుకు తీసుకెళ్తారని చిన్న నమ్మకంతో. మీ ఇద్దరికి ఒకటే ఛాన్స్, ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకరు గెస్ చేస్తారు. ఒకరు ఇక్కడ నిల్చుంటారు, ఈ బోర్డు మీద ఒక పదం ఉంటది, ఆ పదం ఇక్కడ నిల్చిన వాళ్ళకి కనబడదు, వాళ్ళ చేతికిస్తే ఇలా పట్టుకుంటారు, జనాలందరికి కనబడుతుంది, అవతల ఉన్న వాళ్ళకి కూడా కనబడుతుంది. ఈ పదం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పదం గురించి చెప్పి ఈ పదం వాడకుండా చెప్పాలి. ఇక్కడ ఉన్న పదం ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడినా అవుట్. 80% ఈ పదం వాడకుండా ఆ పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి క్రియేటివ్ గా. గాట్ ఇట్? ఎవరు క్రియేటివ్ మీ ఇద్దరు ఇట్లా డిసైడ్ చేసుకోండి ఫాస్ట్ గా. తిను గెస్ చేస్తుందండి. పెళ్లి తర్వాత ప్రతి పెళ్ళ మొగుడిని ఇలా చేస్తది. స్టార్టమ్మా. వణికిపోతాం అనే దానికి ఏమంటారు? భయపడిపోతా. ఇంకా ఇంకా గజ గజ వనక. కరెక్ట్ రావాలి, కరెక్ట్. గజ గజ లాడడం. ఆడడం ఏమంటారు? ఆడుకోవడం. ఇంకా ఇంకా దానికి ఇంకా వర్డ్స్ వస్తాయి. ఆడడం. ఆడడం ఇంకా ఎంజాయ్ చేయడం. ఆహా, నన్ను చూస్తే నువ్వు భయపడిపోతావు, నన్ను చూస్తే నిన్ను అది మీ ఆయన మిమ్మల్ని చూస్తే ఏమవుతాడని చెప్పరాదు. గజ గజ వణుకుతావు. గజ గజ. ఇంకా ఆడడం దాన్ని ఇంకా అంటారు. నేను అది చిన్న పిల్లలతో నేను అది వెళ్ళి చేస్తాను, ఇది వెళ్ళి చేస్తాను. ఏం చేస్తారు చిన్న పిల్లలతో మీరు? ఆడుకోవడం. ఇంకా ఇంకొంచెం దాని పర్యాయ పదం అంటారు చూడండి దాన్ని. గజ గజ వనకడం. గజ గజ ఆడుకోవడం. ఛాయమా, ఫైనల్ గా చెప్పు, ఆన్సర్ చెప్పు, ఏమనుకుంటున్నావు? గజ 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 అడ గజ గజ అడుగుతారా? మీ మమ్మీ మీ నాన్న ఏం చేస్తుందో చదువు. గజ గజలు ఆడిస్తా. మీ మమ్మీ అది చేస్తుంది కదా మీ నాన్ని. మొత్తానికి 1 పాయింట్ ఆ పీకింది. మీరు వెళ్ళిపోండి, మిగతా ఇద్దరు వచ్చే ముందు వీళ్ళతో నడిపిద్దాం. వాళ్ళకు ఒక పాయింట్ రాలేదు, మీకు ఒక పాయింట్ రావచ్చు. ఎవరన్నా క్రియేటివ్. మేడం మీ పేరు? కవిత. ఏం చేస్తుంటారు? బ్యూటిషియన్. బ్యూటిషియన్. నా పేరు నిఖిలేశ్వరి. నిఖిలేశ్వరి, ఏం చేస్తుంటావు? మీ షోస్ చూసి ఎంజాయ్ చేస్తుంటా. వెరీ గుడ్. ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేస్తా ఉన్నావు. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తారు? నేను గెస్ట్ చేస్తా. గెస్ట్ చేస్తావు, అంత స్మార్టా? గెస్ట్ చేస్తా. చూద్దాం. అటెళ్ళు మేడం, అటెళ్ళండి. మీ ఆయన ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నేను అది సాధించానే అన్నప్పుడు నువ్వు ఎటకారంగా అనే మాట. మీరు ఏదైనా చేసేటప్పుడు మీకు లేదు అని చెప్తారు. నీకు లేదని చెప్తారా? తెలివి లేదు, ఇంకా మైండ్ లేదు. మీరు ఏదైనా గొప్పలు చెప్పేటప్పుడు మీకేమీ లేదు అని చెప్తారు. మీకంత సీన్ లేదు. అంత సీన్ లేదురా. రైట్ ఆన్సర్, పాయింట్ వచ్చింది. ఏమైంది ఈ టీంకి? వాళ్ళ టీం ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మనము మాత్రం ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలి. మధ్యలో రండి మేడం, మీరు రండి. ఇక్కడ నుంచి రండి మేడం. మీ పేరు మేడం? హాయ్ రవి గారు. హాయ్ అండి. నా పేరు త్రివేణి అండి. త్రివేణి గారు బాగున్నారా? ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. రూపా. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్. సో ఇద్దరితో ఎవరు గెస్ట్ చేస్తున్నారు, ఎవరు చెప్తున్నారు? ఆ పదాలు వాడారా అవుట్ అవుతారు మీరు. మీరు ముగ్గు దేంతో వేస్తారు? ముగ్గు పిండితో. పాతకాలంలో దేంతో వేసేవాళ్ళు? బియ్య పిండితో. కాదు, ఇలా రౌండ్ గా ఉంటది. శుద్ధ ముక్కతో. వెరీ గుడ్. ఆ ఒక్క పదం గుర్తుపెట్టుకోండి. ఏమన్నారు ఇందాక? శుద్ధ ముక్క. ఫస్ట్ పదం గుర్తుపెట్టుకోండి. మెడలో మనం దండలు వేసుకుంటాం కదా, అవును, వాటిని దానిలో ఉంటాయి కదా, వాటిని ఏమంటారు? పూసలు. ఇప్పుడు ఫస్ట్ చెప్పారు కదా శుద్ధ ముక్క. నెక్స్ట్ ఇదేమన్నారు? పూసలు. ఆ 2 పదాలు జాయిన్ చేయండి. శుద్ధ పూసలు. ఆ రెండు పెట్టుకోండి. మీకు ఇక్కడ ఉంటది కదా, దాన్ని ఏమంటారు? మెదడు. దానిలో ఏముంటది? మీరు బాగా డాష్ వారు. శుద్ధ పూస అనేది సెకండ్ పదం. ఇప్పుడు మీరు చెప్పేది ఫస్ట్ పదం. మీరు ఏదైనా చేసేటప్పుడు నీకంత డాష్ లేదులే అంటారు. ఏంటది? ఆలోచన. నేను అంత తెలివితేట. అంత తెలివితేట. ఫస్ట్ పదం తెలివి.
ఇప్పుడు మొత్తం చదవండి, ఫస్ట్ పదం అన్నిట్లో ఫస్ట్ పదాలు చదవండి. తెలివి శుద్ధ ఆ, తెలివి శుద్ధ ముక్క తెలివి శుద్ధ పూసలు వెరీ గుడ్. లూ తీసేయాలి. తెలివి శుద్ధ పూస. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టైం అప్ అయిపోయింది. మీకోసం కాదండి, ఈవిడ కోసం మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మాత్రం Thank వా. you. ఇలా ఆడాలరా గేమ్. అది తెలివైన శుద్ధ పూస. అది నేనే, అది నేనే. మీరు నేనే మాట్లాడుకోవాలి. ఈ టీంలో ఒకరు గెలిచారు. ఎవరు ముందుకు రండి. ఈ టీంలో ఒకరు గెలిచారు, ముందుకు రండి. సో ఈ టీం నుంచి ఇద్దరు గెలిచారు, ఈ టీం నుంచి ఇద్దరు గెలిచారు కాబట్టి ఇద్దరికి 1500 రూపీస్. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ ఏంటంటే స్పెషల్ టాలెంట్ రౌండ్. అనంతపూర్ లో కిలో లెక్కల టన్నుల లెక్కల టాలెంట్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ మీరు చూపించండి. లక్కీ బోర్డ్ ఆడొచ్చు, డబ్బులు గెలుచుకోవచ్చు. ముందుగా డాన్స్, ఎవరైతే డాన్స్ చేస్తారో ముందుకు రావచ్చు. ఓ రండి మేడం. మేడం మీ పేరు? నా పేరు అపూర్వ, స్కూల్ చైర్పర్సన్. సో డాన్స్ నేర్చుకున్నారా? నేర్చుకున్నాను, నాకే తెలిసింది డాన్స్. పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చినాను. ఇచ్చినారా? Yes. ఓ బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు, ఇచ్చి ఉంటారు కొంచెం అనుకుంటున్నాను. యాక్టింగ్ కూడా వస్తుంది, కొంచెం కొంచెమే. యాక్టింగ్ కూడా వస్తుందా? ఎస్, ఆఫ్ కోర్స్. అవునా? మా కోసం ఏదైనా చేయొచ్చు కదా సీన్ మీరే. సీను నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి సార్. ఆ. నేను బట్టలు ఉడుకుతా ఉంటాను, అప్పుడు నువ్వు వచ్చి నాకు ప్రపోజ్ చేయాలి. ఓకే ఓకే డన్ సార్. Done. ఇదే పని చేస్తా ఉన్నాం కదా అందరూ. ఓకే. ఏమి అంటున్నారో ఏమో నాకు అర్థం కాదు. మీరు బట్టలు ఎప్పటి నుంచి ఉతుకుతున్నారమ్మా? ఉతికింది లేదు, ఏం లేదు కానీ చెమటలు వచ్చినాయి అప్పుడే నీకు. అప్పుడే వచ్చింది చూడండి అప్పుడే సార్. వచ్చినాయి. ఆ. ఎందుకమ్మా బట్టలు ఉతుకుతున్నావు నువ్వు? బట్టలు కావాలి కదా వేసుకోడానికి, అందుకే. మా ఇంట్లో కూడా బట్టలు ఉతకడానికి ఎవరు లేరమ్మా. నేనేం చేయాలి? అంటే మా ఇంట్లో బాసాన్ దోమనికి కూడా ఎవరు లేరమ్మా. లేదంటే ఎవరైనా పెట్టుకోవచ్చు కదా. మీరు వస్తే బాగుంటది కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానమ్మా. ఓ అక్క, బాసందోము నేను ఈ మాట నిత్యాకి చెప్దామని ట్రైనింగ్ తీసుకుంటున్నా, నీకు చెప్తే ఎట్లుంటది అని. అడే ఎప్పుడు పాటేరా మ్యూజిక్. కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో నామశతం మూల నతులతో నా పైన నీ చూపు ఆపేలా. ఆ కుర్చీని మాట్లాడబెట్టి లక్కీ బోర్డ్ ఆడాలి. 20 seconds లో ఎక్కడ అవుతే అంత డబ్బులు మీ. టైం స్టార్ట్ నౌ. ఆ కుర్చీని మాట్లాడబెట్టి 2000 రూపీస్. కంగ్రాచులేషన్. ఇప్పుడు పాటలు పాడి మమ్మల్ని అందరినీ సాగు కొడతా అన్న వాళ్ళు. మీ పేరమ్మా? నా పేరు జ్యోతి, ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు నుంచి వచ్చారు. వెరీ గుడ్. బెంగళూరులో ఎక్కడండి? హొసూర్ రోడ్, నిమ్హాన్స్, హొసూర్ రోడ్. వెరీ నైస్. సో తెలుగు పాటలు పాడతారా? తెలుగు షోస్ చూస్తుంటారా? Yeah. రెడీ 3, 2, 1 గో. గల్లు గల్లునా గుండె జల్లన పిల్ల ఈడు తుల్లి పడ్డది, మనసు తీరగా మాటలాడగా మౌనం ఎందుకన్నది. వెరీ గుడ్ అండి. ఇక్కడ నుంచి ఎవరమ్మా సింగర్స్? రండమ్మా. నా పేరు విజయలక్ష్మి సార్. విజయలక్ష్మి గారు ఓ పాట అందుకోండి. హే రామా ఒకరికొకరవుతామా, కాలంతో కలిసి అడుగేద్దామా, రేపేం జరుగునో రాయగలమా, రాసే కలములో మారుమా
నీ తోడవుతా హే రామా ఒకరికొకరవుతామా. నువ్వు మా అందరి గురించి ఆలోచించి ఈ పాట పాడుతున్నావు. మేము ఎట్టన్నా ఏడుకన్నా వెళ్ళొచ్చు, కానీ వాడి పరిస్థితి ఏందంటావు? హీరో పాటలు అంట, ఆ హీరో పాటలు పాడాలి. నేను పదాలు ఇస్తాను, లేకపోతే పదాలు, ఆ పదాలు వచ్చే పాటలు పాడాలి. ఫస్ట్ పదం వెన్నెల. వెన్నెలవే వెన్నెలవే నే దాటి వస్తావా ఇలా తోడే నీదే కబూలో కండ్లో సోకే బిడ్డ. ఓకే ఓకే వెన్నెల. వెన్నెల్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ. అయ్యో 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 ఈ పాటకి ప్రకృతి మొత్తం ఊగిపోతుందమ్మా బాబు. ఇప్పుడు వెన్నెల అయిపోయింది కాబట్టి ప్రియా. ప్రియా ప్రియతమారాగాలు చెలి కుశలమాందాలు నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే. ఇప్పుడు ఏమైతుందో ఏమో జాగ్రత్త. 5 4 3 2 టైమ్ అప్. ఓకే, కంగ్రాచులేషన్స్, మీరు గెలిచిర్రు. 20 సెకండ్లు స్టార్టింగ్. టైమ్ అప్. ఒక్క దగ్గర ఆగలేదు, అది ఇక్కడికి కూడా పంపించలేదు. ఏమైంది మేడం? బట్ పాటలు అయితే పాడి ఎంటర్టైన్ చేశారు కాబట్టి 500 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ పర్ఫార్మెన్స్ డాన్స్. ఇప్పుడు మీ పేరమ్మా? నీలిమా అన్న. మ్యూజిక్. సెకండ్స్ మాత్రమే. యువర్ టైం స్టార్ట్ నౌ. ఎందుకు ఆపట్లేదు? జనరల్ గా అవుతుంది కదా, సగం టెన్షన్ తో ఆడితే అలానే అవుతుంది. బట్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. 500 రూపీస్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి నాకు. సెలెక్షన్ తో పాటు మా 6 లేడీస్ తో పాటు పాత ఆయన సామాన్లు సెటప్ రెడీ. సింగిల్ లెగ్, డబుల్ లెగ్, సింగిల్ లెగ్, డబుల్ లెగ్, సింగిల్ లెగ్ ఆడ జంప్ చేసి షటిల్ కాక్ తోని ఆ బెలూన్ ని పగలగొట్టాలి. రెడీ? 3 2 1 గో. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్ల గండ్ల అద్దాలు తొడిగిన పోరి, అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. 4 2 1 టైమ్ అప్.
పిచ్చెక్తాంది నాడికే నీలో స్పీడ్ కే ఊపెక్తాంది మూడ్ కే సిక్కే సైడ్ కే అటకెక్తాంది చూడుకే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేసన్న గుండె గోడకే అట్టా సూడకే. మీరు 2 పగలగొట్టారు, మీరు 2 పగలగొట్టారు. ది స్కోర్స్ ఆర్ టై. అప్పుడు దేవుడి మీద భారం వదిలేస్తాం అనమాట. దేవుడా ఏం చేయమంట, ఓ కాయిన్ ఇచ్చాడు దేవుడు. మత్తెక్తాంది ఈడుకే. మీకు తలకాయలు ఇష్టమా, తోకలు ఇష్టమా? మీకేం కావాలా? తోక అండి. తోకలు కావాలి. ఏదైనా అయితే మీకు తలకాయలు. తోకలా తలకాయలా? ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే అండ్ విన్నర్ ఇస్ తలకాయలు. ₹3,000 విన్నర్. అనంతపూర్ లో అది ఒక సూపర్ ఎపిసోడ్ కమ్స్ టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు